నమస్తే, నేను సిరి. మాజీ మంత్రి కేటీఆర్ ఇంకా ఇప్పుడు ప్రస్తుత మంత్రి కొండా సురేఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యన వాగ్వాదం రోజుకి అది చాలా తారాస్థాయికి చేరుకుంటుంది. దీని మీద మరింత సమాచారం మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మాజీ మంత్రి, ఇప్పుడు మంత్రి, అటు కేటీఆర్ ఇటు కొండా సురేఖ, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, వీళ్ళ వాగ్వాదం ఏంటంటారు? ఇది రోజు రోజుకి వాళ్ళ మాటల తారాస్థాయి అంటే పైకి వెళ్ళిపోతున్నాయి తప్ప వాళ్ళిద్దరి మధ్యన ఏది కూడా సర్దుమనట్లేదు. అసలు దీన్ని ఎట్లా చూడాలంటారు? దీని పరిణామాలు ఇంకెలా ఉండబోతున్నాయి? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఈ ట్వీట్ల యుద్ధం, ఈ సోషల్ మీడియా వేదిక జరుగుతున్నటువంటి వారు చూస్తే కనుక తెలంగాణ సమాజం అసలు వీళ్ళని క్షమిస్తుందా, ప్రత్యేకించి కేటీఆర్ గారిని క్షమిస్తుందా అనేటువంటిది బాగా వినిపిస్తుంది. కారణం ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు కనుక చూస్తే చిట్చాటు విలేకరులతో చిట్చాటు పెట్టినప్పుడు కూడా ఆయన తాను చేసినటువంటి పనికి పశ్చాత్తాపం పడకుండా, చింతించకుండా ఇంకా సమర్థించుకుంటున్నారు ఆయన. విచిత్రమైనటువంటి పరిణామం. ఇప్పుడు కొండా సురేఖ గారు మంత్రి అండి, ఆవిడకి సంబంధించినటువంటి పోస్టర్ని నువ్వు వేరే విధంగా పెట్టి మీ సోషల్ మీడియాలో మీరు ట్రోల్స్ చేశారు. ఆ ట్రోల్స్ చేయడానికి కనీసం చింతిస్తున్నానని చెప్పి మా మాజీ మంత్రి హరీష్ రావు గారు అన్నారు. బట్ కేటీఆర్ గారు ట్రోల్స్ చేస్తే తప్పేంటి, ఆవిడ చేసిన పనులు బాగున్నాయా, ఆమెనా మహిళ, మిగిలినటువంటి వాళ్ళు మహిళ కాదా అని చెప్పి ఇంకా ప్రోత్సహిస్తున్నారు ఆయన. విచిత్రమైనటువంటి పరిణామం తెలంగాణలో. ఎప్పుడు కూడా తెలంగాణలో ఇలాంటి పరిణామం లేదు. అసలు బూతులు వాడేటువంటి సంస్కృతి తీసుకొచ్చింది కేసీఆర్ గారు తెలంగాణలో. ఇది ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన అదేమంటే ఏమనే వాళ్ళు నిలదీస్తే తెలంగాణలో ఇది పెద్ద బూత్ కాదు, మేము మాట్లాడేవన్నీ తెలంగాణలో సహజమేను, ఇవన్నీ అలానే ఉంటాయి అన్నారు. కేసీఆర్ గారిని మించిపోయి అదే తరహాలో అదే పందాలో రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మీరు అలాంటి పదాలు ఎందుకు ఉపయోగిస్తున్నారు ముఖ్యమంత్రి హోదాలో అంటే, కేసీఆర్ గారు వాడారు కదా, కేసీఆర్ గారు వాడితే తప్పు లేదు, నేను వాడితే తప్పు ఏంటి అని ఆయన అంటున్నారు. అసలు తెలంగాణ సమాజాన్ని ఏ దిశగా వీళ్ళు తీసుకెళ్తున్నారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. అసలు ఇప్పుడు కేటీఆర్ గారు చేసినటువంటి పని ఏంటి? కొండా సురేఖ గారు, రఘునందన్ గారు ఇద్దరు ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు, చేనేత కార్యక్రమంలో. చేనేత కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వాళ్ళు చేనేతలు తయారు చేసినటువంటి ఒక నూల దండని ఆవిడ మెడలో వేశారు. అది బహిరంగంగా వేదిక మీద ఒక గౌరవ సూచకంగా చేనేతలను గౌరవించేలా జరిగినటువంటి కార్యక్రమము. ఆ ఫోటోని తీసుకెళ్ళి షాదీ ముబారక్ అంటున్నట్టు వాళ్ళు ట్రోల్ చేయటం అనేది ఒక మహిళని తప్పు కదా. ఆ విధంగా చేయొచ్చా? పైగా ఆ విధంగా షాదీ ముబారక్ అని చెప్పి చెప్తూ కింద అశ్లీలమైనటువంటి విధంగా ట్రోల్స్ వాళ్లే చేశారు. దాన్ని తప్పుగా భావించకుండా ఆయన దాన్ని సమర్థించడం అనేది బాధాకరం. సరే, ఆ పోస్టుల్ని, ఆ ట్రోల్స్ని చూసినటువంటి ఎవరైనా, ఏ మహిళ అయినా సరే మనస్తాపానికి గురవుతారు. కొండా సురేఖ గారు సహజంగానే ఆవిడ కొంచెం సున్నితమైనటువంటి మనస్కురాలు నాకు తెలిసినంత వరకు. అవి చూసిన తర్వాత ఆవిడ తట్టుకోలేకపోయారు, మనస్తాపం చెందారు. మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి ఏమన్నారు? నీకు తల్లి లేదా, చెల్లి లేదా, నీ తల్లి చెల్లిని ఇలానే ట్రోల్ చేస్తారా అని చెప్పి అడిగారు. దానికి ఆయన చెప్పే సమాధానం ఏంటి? మీరు ట్రోల్స్ చేసినప్పుడు లేదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్స్ చేశారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ట్రోల్స్ చేస్తేనే నొప్పి తెలుస్తుందా అని చెప్పి అంటారు. అంటే ఈ ట్రోల్స్ ఇలానే ఉంటాయి అని చెప్పి చెప్పడం అనమాట ఆయన. అంతే కదా. ఇప్పుడు గతంలో మామేజ్ చేశారు కదా, మామేజ్ చేస్తే తప్పలేదు, మేమేజ్ చేస్తే తప్పు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఆయన సమర్థించుకుంటున్నారు ఆయన. దానికి కౌంటర్గా ఏమన్నారు? ఇప్పుడు అసలు మహిళలు అంటేనే మీకు గౌరవం లేదు, తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అసలు క్యాబినెట్లోనే, కేసీఆర్ క్యాబినెట్లోనే మహిళల్ని క్యాబినెట్లోకి తీసుకోలేదు. క్యాబినెట్లో లేదు కదా, చాలా సంవత్సరాల పాటు కేసీఆర్ క్యాబినెట్లో మహిళలే లేరు. దానికి కారణం ఏంటంటే కొండా సురేఖ గారిని తీసుకోవాల్సి వస్తుందని చెప్పి, ఒకవేళ క్యాబినెట్లో కనుక తీసుకోవాల్సి వస్తే కొండా సురేఖ గారిని తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఆ మంత్రివర్గంలో మహిళలనే లేకుండా చేశారు మీరు. సో మహిళలంటే మీకు అసలు గౌరవం లేదు, మీ ఇష్టానుసారంగా మీరు వ్యవహరిస్తున్నారు అని చెప్పి చెబుతున్నారు. ఈ విషయంలో ఈ ఎపిసోడ్ మొత్తం మీద హరీష్ రావు గారు చాలా హుందాగా వ్యవహరించారు. ఈ ట్రోల్స్ని చూసిన తర్వాత నేను చింతిస్తున్నాను, కొండా సురేఖ గారి గురించి ఈ విధమైనటువంటి ట్రోల్స్ చేశారు, మరి అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ లేదంటే వేరే వాళ్ళ అనేది చెక్ చేయాలి, దాని మీద సైబర్
సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కూడా చెక్ చేసి సైబర్ పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన అన్నారు. నేను చింతిస్తున్నాను ఈ విధమైన ట్రోల్స్ కానీ. బట్ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి బాహాటంగా మేము ఇంతే ట్రోల్స్ చేస్తాం అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడటం అనేది, ఆయన అమెరికాలో చదివొచ్చాను అంటారు. ఆ మధ్యకాలంలో ఉచిత బస్సు గురించి నీచంగా మాట్లాడారు. రికార్డ్ డ్యాన్స్లు వేయడానికి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. రాజకీయాల్లో మీరు ఒకవేళ ఏదైనా ఉంటే కనుక మీరు పోరాడచ్చు, దానికి పద్ధతులు ఉంటాయి. వల్గర్ లాంగ్వేజ్, వల్గర్ ట్రోల్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే కదా చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే చేసింది, తెలుగుదేశం పార్టీ కూడా అదే చేసింది. లాస్ట్కి ఇళ్లలో ఉండేటువంటి మహిళల్ని నీచంగా ట్రోల్స్ చేసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోకి దూరి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు, పవన్ కళ్యాణ్ తల్లిని అందరినీ ట్రోల్స్ చేశారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిన్న చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారి కూతుర్లను కూడా, ఇద్దరు కూతుర్లను కూడా చాలా బాడీ షేమింగ్ ఎలా చేశారంటే అలా చేశారు. ఒక పేజ్ లో సార్, ఆ పేజ్ పేరు నేను చెప్పొచ్చో చెప్పడో నాకు తెలియదు కానీ ఆ పేజ్ లో ఆ ఇద్దరు అమ్మాయిల గురించి చాలా, అంటే ఎంత బాడీ షేమింగ్ అంటే చిన్నపిల్లలను కూడా చూడకుండా వాళ్ళు అట్లా మాట్లాడారు. అసలు ఈ సంస్కృతి మన భారతదేశం అంటేనే ఆడపిల్లల్ని, అంటే ఒక మహిళని గౌరవించే దేశం, స్త్రీని ఆదిశక్తిగా చూసే దేశం. ఇలాంటి దేశంలో అసలు మరి ఆడపిల్లలకి ఇంత చిన్న చూపు ఏంటో నాకు అర్థం. ఆ ట్రోల్స్ చూస్తే వాళ్ళకేం సంబంధం అసలు రాజకీయాలతోటి? వాళ్ళకేం సంబంధం లేదు కదా. ఇప్పుడు వాళ్ళని బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని అక్కడ లండన్లో ఉంటారు, వాళ్ళ గురించి కూడా ఏదో సంథింగ్ ట్రోల్ చేశారు. ఎవరు ట్రోల్ చేసినా మనం ఏం సమర్థించాల్సిన అవసరం లేదు. పార్టీలకు అతీతంగా మనం ఆడుకోవాలి ఇలాంటి విషయాలు. అసలు సరే, ఆంధ్రప్రదేశ్లో అసలు పతనావస్థకి వెళ్ళిపోయింది. అది పతనావస్థకి వెళ్ళిపోయింది 2024 ఎన్నికల ముందు. అసలు దారుణాతి దారుణంగా ఉంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా మెరుగుపడుతుంది. అక్కడ ఈ మధ్యకాలంలో లేవు అలాంటివన్నీ కూడా. ఇప్పుడు ఆ సంస్కృతి ఇక్కడ దిగుమతి అయింది, తెలంగాణకు దిగుమతి అయింది. తెలంగాణకి దిగుమతి చేసింది ఎవరంటే కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఒపీనియన్ ఏంటి? సోషల్ మీడియాలో స్ట్రాంగ్గా ఉండాలి, ఒక 30 యూట్యూబ్ ఛానల్స్ ఉంటే తప్ప నేను నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచేటువంటి అవకాశం లేదు, బీఆర్ఎస్ పార్టీని గెలిపించే అవకాశం లేదనేది ఆయన ఉన్నారు, ఆ అభిప్రాయంతో ఉన్నారు. ఆ అభిప్రాయంతో ఉన్నటువంటి ఆయన సోషల్ మీడియాలో ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేస్తే ఇబ్బందిలే, కానీ విమర్శలు అనేది ప్రజలు ఆలోచింపజేసే విధంగా ఉంది. వల్గర్గా ఇలాంటి విమర్శలు, ఇలాంటి ట్రోల్స్ చేయించడం ఏంటి? దానికి మళ్ళీ పెట్టుబడి పెట్టడం, ఆయనే పెట్టుబడి పెట్టి ఇవన్నీ చేయిస్తున్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కొండా సురేఖ గారు అదే కదా చెప్పింది. అయితే కొండా సురేఖ గారి హుందాతనం ఏంటంటే ఆవిడ కొన్ని ఏదో మహిళల గురించి మాట్లాడారు. నువ్వు ఎంత మాట్లాడుతావు మహిళల గురించి? నీ గురించి నువ్వు మాట్లాడితే అంత ఫీల్ అవుతున్నావు కదా, మరి నువ్వు మాట్లాడింది కూడా మహిళల గురించే కదా అని చెప్పేసి ఆవిడ ఈయన చిట్ చాట్లు అన్నప్పుడు ఈవిడ వెనక్కి తీసుకున్నారు ఆ వర్డ్స్ని. మహిళల గురించి మాట్లాడిన కొన్ని వర్డ్స్ని వెనక్కి తీసుకున్నారు. అంతే తప్ప కేటీఆర్ గురించి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోలేదు ఆయన. కేటీఆర్ గురించి ఏం మాట్లాడారో అవన్నీ ఉన్నాయి, కానీ ఒక అక్కినేని ఫ్యామిలీ గురించి పేరు పెట్టి సమంత గురించి మాట్లాడారు కాబట్టి అదొక్కటే మాత్రం వెనక్కి తీసుకున్నారు. చింతిస్తున్నాను, నాకు మనస్తాపం చెంది నేను మాట్లాడేటప్పుడు భావోద్వేగానికి గురయ్యి నేను ఆ విధంగా మాట్లాడాను తప్పితే, అది కూడా ఆ మాటలను మాట్లాడినటువంటి వాటిలో కూడా ఒక వర్డ్నే ఆవిడ వెనక్కి తీసుకున్నారు. మిగతా అన్ని కేటీఆర్ గురించి ఏం మాట్లాడారో అవన్నీ యాజ్ టీజ్గా అలానే ఉన్నాయి అని చెప్పారు ఆవిడ. నేను వెనక్కి తీసుకోవట్లేదు అని. ఆయన ఏంటి, ఎంతసేపటికి డబ్బులు ఉన్నాయి కదా, 2014 నుంచి 2023 వరకు తెలంగాణ సమాజంలో ఏమేం చేశారో అందరికీ తెలుసు కదా. వాళ్ళకి డబ్బులు సంపాదించారు కాబట్టి ఆ డబ్బులతో లీగల్గా ఫేస్ చేస్తాను, లీగల్గా అందరి మీద కేసులు వేస్తాను, ఇలాంటి బెదిరింపులు దిగుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఆ బెదిరింపులకు మేము బెదిరిపోయే రకం కాదని చెప్పేసి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో కొండా సురేఖ గారు కేటీఆర్ గారి మధ్య నడుస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా వార్ ఏదైతే ఉందో ఇది తెలంగాణ సమాజానికి ఒక ఛాలెంజ్, దాన్ని ఎదుర్కోవడం. తెలంగాణ సమాజాన్ని, ఒక ఉన్నతమైనటువంటి సమాజాన్ని వాళ్ళు ఇంకొక రూపంలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ గారు. బట్ కేటీఆర్ గారు అది మానుకుంటే తప్ప, లేదంటే భవిష్యత్తులో ఇంకా వల్గారిటీ ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో. బట్ అది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య నడుస్తున్న రాజకీయంగా చూడకుండా మనం తెలంగాణ సమాజం కోణం నుంచి చూస్తే కనుక ఇది మంచిది కాదు, సమాజానికి మంచిది కాదని చెప్పి మనం విశ్లేషణ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.